నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్ణాటకలో ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టిన లారీ, మంటలు చెలరేగి 13 మంది దుర్మరణం. తమిళనాడు కడలూరులో ఘోర ప్రమాదం, 2 కార్లను ఢీకొన్న బస్సు, 9 మంది మృతి. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాజీ లేదన్న సీఎం, పీపీపీ విధానంపై తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలని పిలుపు. అమరావతి ఓఆర్ఆర్ కోసం భూసేకరణకు రంగం సిద్ధం, 4 జిల్లాలకు గెజెట్, రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ. చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, 10 నుంచి 15 మేర గుంతలు పెడుతున్న అక్రమార్కులు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్రదుర్గం జిల్లా జవరగుండనహళ్లి శివారులో ఓ లారీ అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంకు వద్ద లారీ ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ఘటనలో లారీ డ్రైవర్ సహా 13 మంది మృతి చెందారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణం వెళ్తుండగా సిరా హిరియూరు మధ్య జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు సీబర్డ్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించారు. బస్సు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సిరా, హిరియూరులోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కడలూరులో బస్సు అదుపు తప్పి 2 వాహనాలను ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 2 పిల్లలు సహా 4 తీవ్రంగా గాయపడ్డారు. బస్సు టైర్ బస్ట్ కావడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తిరుచినాపల్లి నుంచి చెన్నైకి బయలుదేరిన తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు కడలూరు జాతీయ రహదారిపై వెళ్తుండగా టైర్ బ్లాస్ట్ కావడంతో ఎదురుగా వస్తున్న 2 కార్లను ఢీకొట్టిందని చెప్పారు. ఈ దుర్ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 3 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే విషయంలో రాజీ పడేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై ముందుకే వెళ్తామని తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి దీనిపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు వీజీఎఫ్ కింద టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా వయబిలిటీ గ్యాప్ ఫండ్ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. పీపీపీ విధానంలో ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలను అధికారులు చంద్రబాబుకు వివరించారు. పీపీపీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆర్థిక వ్యవహారాల విభాగం పలు విధానపరమైన ఆర్థిక సహాయ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. వీజీఎఫ్ కింద అందించే 60% ఆర్థిక చేయూతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30% చొప్పున భరించాలని కేంద్రం సూచించిందన్నారు. వీజీఎఫ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులిచ్చిందని గుర్తు చేశారు. ఆరోగ్య మౌలిక వస్తుల అభివృద్ధికి పీపీపీ విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. దీని ద్వారా కీలక మౌలిక వస్తుల అభివృద్ధి వేగవంతమై ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అభిప్రాయపడిందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వం తొలి విడతగా ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలకు ఆహ్వానించిన టెండర్ల తాజా పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. 4 వైద్య కళాశాలల నిర్మాణానికి సెప్టెంబర్ 18న టెండర్లు పిలిస్తే 2 ప్రీబిడ్ సమావేశాల్లో 6 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. కొందరు బిడ్డర్లు ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులు అంచనా వేసేందుకు కొంత సమయం కావాలని కోరారని, 4 సంస్థలు మరింత సమాచారం కోరాయని సీఎం దృష్టికి తెచ్చారు. ప్రతి ప్రాజెక్టుకు గరిష్టంగా 50 ఎకరాల కేటాయింపు, ఆకృతుల వివరాలు తదితర అంశాలపై చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. ఎన్ఎంసీ నిబంధనల మేరకు భూమిని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్లు రూపొందించుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, కన్సార్టియం సభ్యుల సంఖ్యను 2 నుంచి 3కు పెంచాలని బిడ్డర్లు కోరితే అంగీకరించామన్నారు. ఆదోని వైద్య కళాశాల నిర్మాణానికి ఓ సంస్థ ముందుకు వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని సీఎం సూచించారు. మిగిలిన వైద్య కళాశాల టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసేలా బిడ్డర్లతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇచ్చేలా రూపొందించిన సంజీవని ప్రాజెక్టును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కుప్పంలో పైలట్ గా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు అమలుపై ఆరా తీశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టు అమలు దిశగా ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించారు. కుప్పంలో ఎదురైన అడ్డంకులు అధిగమిస్తూ వాటికి పరిష్కారం చూపేలా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దీన్ని అమలు చేయాలన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు రంగం సిద్ధమైంది. కేంద్రం ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలకు గెజెట్ ప్రచురించింది. ఎన్టీఆర్ జిల్లా వివరాలను ఇక్కడి అధికారులు వచ్చే వారం కేంద్రానికి పంపిన తర్వాత దానికి గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇప్పటికే గెజెట్ ప్రచురణ జరిగిన జిల్లాలోని సంయుక్త కలెక్టర్లు రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోగా భూసేకరణను కొలిక్కి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా 189.90 కిలోమీటర్ల మేర అమరావతి ఓఆర్ఆర్ నిర్మించనున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్లో తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజ వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసలతో లింకు రోడ్ నిర్మిస్తారు. ఓఆర్ఆర్లో నారా కోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.5 కిలోమీటర్ల మేర 4 వరుసలతో మరో లింకు రోడ్డు నిర్మిస్తారు. వీటితో కలిపి మొత్తం 212.60 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అవుతుంది. ఓఆర్ఆర్ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తున్నారు. ఇందులో 6 వరుసల ఓఆర్ఆర్, ఇరువైపులా చెరో 2 వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం 5 జిల్లాల్లోని 23 మండలాల పరిధిలో 97 గ్రామాల్లో భూసేకరణ చెయ్యాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్రం పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది. ఎన్టీఆర్ జిల్లా భూముల వివరాల్ని రెవెన్యూ అధికారులు 2 రోజుల క్రితం ఎన్హెచ్ఏఐకి అందజేశారు.
వాళ్లు వచ్చే వారం ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు పంపాక ఎన్టీఆర్ జిల్లా భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం ప్రచురించనుంది. ఇప్పటికే కేంద్రం గెజిట్ ప్రచురించిన జిల్లాల్లోని పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ పత్రికా ప్రకటన జారీ చేసి ఆయా సర్వే నంబర్లలో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఏలూరు జిల్లాలో అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లు వచ్చేవారం పత్రికా ప్రకటన జారీ చేసి తర్వాత 21 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొన్ని చోట్ల 140 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అలైన్మెంట్ ప్రకారం కొన్ని సర్వే నంబర్లలో పూర్తి భూమి, మరికొన్నింట్లో కొంత భూమినే సేకరించాలి. అయినా ఆ సర్వే నంబర్లన్నింటినీ గెజిట్లో పేర్కొంటున్నారు. సంయుక్త కలెక్టర్లు రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి వారికి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాక క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ కు ఆదేశిస్తారు. ఇందులో భాగంగా కొలతలు వేసి సర్వే చేస్తారు. కేంద్రం ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం జీపీఎస్ కోఆర్డినేట్స్ ద్వారా 140 మీటర్ల వెడల్పులోని సరిగ్గా మధ్య పాయింట్ నుంచి ఇరువైపులా 70 మీటర్లతో పెగ్ మార్కింగ్ వేసుకుంటూ వెళతారు. అప్పుడు ఏ సర్వే నంబర్లో ఎంత భూమి సేకరించాలి, అది మెట్ట, మాగాణ, అందులో ఉన్న చెట్లెన్ని, నిర్మాణాలేవైనా ఉన్నాయా వంటివన్నీ తెలుస్తోంది. ఆ వివరాలు సర్వే నంబర్లతో సహా రెవెన్యూ, సర్వే అధికారులు ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్ రూపొందించి సంయుక్త కలెక్టర్కు అందజేస్తారు. ఆ తర్వాత జేసీలు భూమి రాశి పోర్టల్లో వాటిని అప్లోడ్ చేస్తారు. వీటిని పరిశీలించి ఖరారు చేస్తూ కేంద్రం 3D నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అయితే కేంద్ర మంత్రివర్గం ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వు జారీ చేసిన తర్వాత 3D నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం ఆయా భూములకు డాక్యుమెంట్లు, ఆధారాల్ని చూపించి యజమానులు, రైతులు నిరూపించుకోవాలి. తర్వాత సర్వే నంబర్లు, వాటిలో భూ విస్తీర్ణం ఆధారంగా ఎంత చెల్లిస్తారనేది పేర్కొంటూ అవార్డు పాస్ చేస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో 51.12 కిలోమీటర్లు, ఏలూరు జిల్లాలో 18.76, కృష్ణా జిల్లాలో 35.14, గుంటూరు జిల్లాలో 67.65, పల్నాడు జిల్లాలో 17.23 కిలోమీటర్లు కలిపి మొత్తం 189.90 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మించనున్నారు. రాజధాని అమరావతి పరిధిలో భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్ వేసే టెండర్ ప్రకటన గతేడాది నవంబర్లో జారీ చేస్తే దానిని సవాల్ చేస్తూ ప్రస్తుతం బిల్ దాఖలు చేయడమేంటని పిటిషన్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అభ్యంతరం ఉంటే అప్పుడే ఎందుకు సవాల్ చేయలేదని నిలదీసింది. బిడ్డింగ్ ప్రక్రియలో L1గా నిలిచిన బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్కు టెండర్ కేటాయిస్తే తప్పేముందని వ్యాఖ్యానించింది. L1గా ఎంపికైన బీఎస్ఆర్తో పాటు మొత్తం 3 సంస్థలు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొన్నాయని గుర్తు చేసింది. బుధవారం జరిగిన విచారణలో ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో బిల్పై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంటూ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపట్టు రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. రాజధానిలో భూగర్భ విద్యుత్ కేబుల్ లైన్ ఏర్పాటు నిమిత్తం 2024 నవంబర్లో జారీ చేసిన టెండర్ ప్రకటన, అందులోని నిబంధనలు, తదనంతరం జారీ చేసిన కొనుగోలు ఆర్డర్లను సవాల్ చేస్తూ న్యాయవాది కె దీపక్ హైకోర్టులో పిల్లివేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ బుగ్గలోని శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 3,25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు టీటీడీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి గుడి అభివృద్ధి సహా ప్రహరీ గోడ నిర్మాణం కోసం నిధులు వెచ్చించాలని ఆదేశాల్లో తెలిపింది. ఆర్థిక సాయానికి సంబంధించి టీటీడీ చేసిన తీర్మానం, అభివృద్ధి ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించి ఆమోదముద్ర వేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్లు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఒప్పందం జరిగింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లో విజయవంతంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ రాష్ట్రంలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మొదటి 6 నెలల పాటు ఉచితంగా సేవలు అందించడానికి అంగీకరించింది. మంగళగిరిలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి ఒప్పందం చేసుకున్నారు. పాడేరును ప్రధాన కేంద్రంగా చేసుకుని 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ సేవలు అందుతాయి. ఈ డ్రోన్లలో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం ఉంటుంది. ఒక్కో డ్రోన్ 2 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ డ్రోన్లు కేవలం మందులు తీసుకెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు తీసుకొస్తాయి. వచ్చే నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరుకు మందుల రవాణాకు కూడా విస్తరింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వివిధ సమస్యలతో అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలు, విజ్ఞప్తులను పరిశీలించారు. ఆయా సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు మంత్రి హామీ ఇచ్చారు. న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. నాకు రికార్డెడ్గా భూమి 4 ఎకరాల 19 సెంట్లు 349/1 4 ఎకరాల 19 సెంట్లు భూమి ఉంది. మా పక్క ఆయన వైసీపీ అయినా నాది 50 సెంట్లు ఆక్రమించుకొని దానికి రికార్డు లేదు దొంగ పట్ట తెచ్చి కోర్టుకు పోయినాడు సార్. నన్ను నా భార్యను కొట్టేకి వచ్చినాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు స్టేట్ ఆఫీస్కి వచ్చి జనార్దన్ సార్ గారికి కూడా అర్జీ ఇచ్చినాను. ఆయన తప్పకుండా చేస్తామని చెప్పినాడు సార్. దయచేసి నా భూమి నాకు ఇబ్బంది కలిసినా కోరుతున్నాను. మాటూరులో మాకు గ్రాండ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటే మా ఫ్యాక్టరీ ముందు చెరువు పోరంబోక ఉంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కబ్జా చేశారు. పేద ప్రజలకి ఇళ్ల హద్దురాళ్ళు సప్లై చేసిన దానికో 10 లక్షల రావాల్సి వచ్చాను. నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇబ్బంది పెట్టుండారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అందుకని తెలుగుదేశం ప్రజా దర్బార్ గారికి వచ్చేసి నా ఒక సమస్యను పరిష్కరించుకోమని తెలియపరుస్తున్నాను. బాపట్ల జిల్లా చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అనుమతులు తీసుకోకుండా ఇష్టారీతిన ఇసుక తవ్వేస్తున్నారు. 10 నుంచి 15 అడుగుల మేర ప్రొక్లైన్లతో గుంతలు చేస్తున్నారు. నీళ్లు వస్తే వాటిని పక్కకు మళ్లించి మరీ తవ్వకాలు చేపడుతున్నారు. ప్రధానంగా చీరాల ఇంజనీరింగ్ కళాశాల వెనుక ఉన్న పొలాల్లో తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక్కడి ఇసుకను తీసుకెళ్లి బైపాస్ రోడ్డులో అక్కాయిపాలెనికి సమీపంలో ఉన్న ఓ స్థలాన్ని మెరక చేస్తున్నారు. మరోవైపు బైపాస్ రోడ్డులోని ఈపురపాలెం, వెదుళ్లపల్లి మధ్య పందిళ్లపల్లి, చెల్లారెడ్డిపాలెం, బచ్చులవారిపాలెం, పాత చీరాల, బోయినవారిపాలెం ప్రాంతాల్లోనూ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్న అధికారులు అటువైపు కన్నెత్తైనా చూడట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చీరాల, వేటపాలెం మండలాల్లో అక్రమ తవ్వకాలపై స్థానికులు మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు. అయినప్పటికీ అక్రమార్కులు అదే ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం 5 రోజుల్లోనే ఛేదించారు. పాత కక్ష నేపథ్యంలో ఆటో డ్రైవర్ వెంకట్రావును హత్య చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేశామన్నారు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురానికి చెందిన ఇళ్లచెరువు వెంకటరావు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. అంజిరెడ్డి కాలనీలో శిరీష అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారని, పాత గొడవలు దృష్టిలో పెట్టుకుని సాయి, అతని స్నేహితులు వెంకటరావుపై దాడి చేశారని వివరించారు. ఈ క్రమంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు నిర్ధారించారు. రోజుల వ్యవధిలో హత్య కేసును ఛేదించిన తాడేపల్లి పోలీసు అధికారులను, సిబ్బందిని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించారు. అనంతరం హత్య కేసు నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ మంగళగిరి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. సాయిబాబా, వేమూరి మహేష్ బాబు వీరిద్దరూ ఈ వ్యక్తిని హత్య చేసినట్టుగా నిర్ధారణ చేసి ఈరోజు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ వెంకట్రావు అనే ఆటో డ్రైవరు, ఇతనికి ఇప్పుడు ఈ ముద్దాయిల యొక్క స్నేహితులకి పాత తగాదాలు ఉన్నాయి. ఈ అంజిరెడ్డి కాలనీలో ఈ చనిపోయిన ఇళ్ళ వెంకట్రావు పిల్ల చెరువు వెంకట్రావు అనే వ్యక్తికి ఆ ఏరియాలో ఒక స్త్రీతో పరిచయం ఉంటుంది. ఆ పరిచయం పురస్కరించుకుని అతను అప్పుడప్పుడు అక్కడికి రావడం జరుగుతుంటుంది. ఆ విధంగా 18వ తారీఖు నైటు ఆ ప్రాంతానికి వచ్చి అతను వెళ్ళిపోయే టైంలోనూ వెళ్ళేటప్పుడు కూడా వీరితో ఘర్షణ పడడం జరుగుతుంది. దాంతో వీళ్ళు ఆవేశంలోనే ఇతన్ని అక్కడ ఉన్నటువంటి రాళ్లతో కొట్టి గాయపరిచి వాళ్ళు అక్కడ నుండి ఎస్కేప్ అయిపోవడం జరుగుతుంది. ఈ కేసులో ఈ ముద్దాయిల్ని చాలా టెక్నికల్గా అలాగే చాకచక్యంగా దర్యాప్తు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడంలో తాడేపల్లి సిఐ గారు వీరేంద్ర, అలాగే ఎస్ఐ కాజావలి మరియు సిబ్బంది ప్రసాద్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. వీరిని ఎస్పీ గారు రివార్డ్స్తో అభినందించారు. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తుతున్నారు. విద్యా సంస్థల సెలవులు కావడంతో భక్తుల రాక ఒక్కసారిగా పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. కిలోమీటర్ మేర భక్తులు క్యూ లైన్లో వేచి ఉండటంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వద్ద నుంచి భక్తులను క్యూ లైన్లోకి అనుమతిస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద అధిక సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఒప్పందం ప్రకారం విద్యుత్తు తీసుకోవాలంటూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఇంధన శాఖకు పదే లేఖలు పంపుతోంది. మార్చి నుంచి 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజాగా లేఖలో పేర్కొంది. 2వ విడతలో మరో 500 మెగావాట్ల విద్యుత్ అందిస్తామని అంటోంది.
ఒప్పందం ప్రకారం దశల వారీగా 7,000 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని తెలిపింది. ఆ విద్యుత్కు అంతరాష్ట్ర సరఫరా ఛార్జీల మినహాయింపుపై స్పష్టత ఇస్తేనే ఒప్పందంపై ముందుకెళ్తామని ఇంధన శాఖ చెబుతున్నా సెకీ మాత్రం ఎలాంటి హామీ ఇవ్వకుండా విద్యుత్ ఇస్తామంటూ తాజాగా ఒత్తిడి చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో సెకీ నుంచి 10 లేఖలు ఇంధన శాఖకు అందాయి. ఒప్పందం ప్రకారం విద్యుత్ తీసుకోవాలంటూ తాజాగా లేఖల ద్వారా సెకీ ఒత్తిడి చేస్తోంది. అయితే విద్యుత్ గ్రిడ్కు కనెక్ట్ చేసే నెట్వర్క్ 2025 మార్చి నాటికి సిద్ధమవుతుందని, ఏప్రిల్ నుంచి విద్యుత్ సరఫరాకు సిద్ధమన్నదే వాటి సారాంశం. కానీ ఇప్పటి వరకు నెట్వర్క్ సిద్ధం కాలేదు. అదానీ సంస్థతో సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ గుజరాత్, రాజస్థాన్లలో ఏర్పాటు చేసే ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్ను గ్రిడ్కు కనెక్ట్ చేసేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2 రాష్ట్రాల్లోనూ నెట్వర్క్ అభివృద్ధి చేయాలి. ఆ విద్యుత్ను అనంతపురం జిల్లాలోని గుత్తి దగ్గర ట్రాన్స్కో 400 kV సబ్స్టేషన్ కు అనుసంధానించాలి. ఆ సంస్థ ఎంత విద్యుత్ ఇస్తోందనే లెక్కలు తేల్చేందుకు ట్రాన్స్కో నెట్వర్క్ సిద్ధం చేయాలి. కానీ ఇప్పటి వరకు ట్రాన్స్కో ఎలాంటి పనులు నిర్వహించలేదు. అదానీ సంస్థతో సెకీ 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డిస్కంలతో కుదుర్చుకున్న విద్యుత్ విక్రయ ఒప్పందం ప్రకారం మొదటి దశలో 3,000 మెగావాట్ల విద్యుత్ను 2024 సెప్టెంబర్ నుంచి సెకీ సరఫరా చేయాలి. వివిధ కారణాల రీత్యా ఇప్పటి వరకు విద్యుత్ ఇవ్వలేకపోయామని, ఇప్పుడు అదానీ సంస్థ ప్లాంట్లు ఉత్పత్తిలోకొచ్చాయని, ఆ విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెకీ సంస్థ లేఖలో పేర్కొంది. ఆ విద్యుత్ తీసుకోవాలంటూ అదానీ లేఖలు రాస్తోందంటూ సెకీ వాటిని ఇంధన శాఖకు పంపింది. దీనిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్కు 2.49 రూపాయల చొప్పున డిస్కంలు చెల్లించాలి. 2024 సెప్టెంబర్లో మొదటి విడత 3,000 మెగావాట్లు, 2025 సెప్టెంబర్లో రెండో విడత 3,000 మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో మిగిలిన 1,000 మెగావాట్లు తీసుకునేలా జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ సౌర ప్లాంట్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒప్పందం అమలు కాలేదు. సెకీతో కుదుర్చుకున్న పీపీఏ 25 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. అయితే ISTS మినహాయింపుపై స్పష్టత లేకుండా ఒప్పందంపై ముందుకెళితే పీపీఏ వ్యవధిలో ప్రజలపై 1.10 లక్షల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని ఇంధన శాఖ అంచనా వేసింది. సెకీ లేఖలపై ఇంధన శాఖ ఆచితూచి వ్యవహరిస్తోంది. సరఫరా చేసే విద్యుత్కు ISTS ఛార్జీల మినహాయింపు ఉంటుందని, కేంద్రం నుంచి హామీ ఇవ్వాలని కోరుతూ ఇంధన శాఖ సమాధానం రాసినట్లు తెలిసింది. ఛార్జీల మినహాయింపుపై సెకీ నుంచి స్పష్టత వచ్చాకే ముందుకెళ్లాలని ఇంధన శాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే సెకీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. రాష్ట్రంలో కొత్త ప్యాసింజర్ రైలు త్వరలో పట్టాలెక్కనుంది. గుంతకల్లు మార్కాపురం రోడ్ మధ్య నూతన డైలీ ప్యాసింజర్ రైలు సర్వీస్కు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. నంద్యాల మీదుగా గుంతకల్లు మార్కాపురం రోడ్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. త్వరలోనే ఈ రైలు సేవలు అందుబాటులోకి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 5:30 గుంతకల్లు నుంచి మార్కాపురం రోడ్కు 5740 నంబర్తో రైలు నడుస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 4:30 మార్కాపురం రోడ్ నుంచి గుంతకల్లుకు 57408 నంబర్తో రైలు నడుస్తుంది. మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెల్ల, పాణ్యం, నంద్యాల మీదుగా ఈ రైలు వెళ్లనుంది. గాజలపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంబొట్ల, కృష్ణాపురం, కంభం, తర్లుపాడు స్టేషన్లలో ఆగనుంది.